ఏ శాస్త్రవేత్త పుట్టినా, ఏ సైంటిస్ట్ పుట్టినా, ఏ తర్కవాది పుట్టినా ఎక్కడి నుంచి వచ్చాడంటే సృష్టి నుంచి వచ్చినటువంటి వాడు, సృష్టిలో నేర్చుకున్నటువంటి వాడే. అందుచేత దేవుడు ఏమన్నాడంటే నువ్వు జ్ఞానివా, లేకపోతే నువ్వు శాస్త్రివా, లేకపోయినట్లయితే నువ్వు తర్కవాదివా, నువ్వెవడవైనా సరే నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి వాడు ఎవరట? దేవుడు లోక జ్ఞానం ఏం చేశాడు? వెర్రితనంగా చేశాడు అంటాడు. వెర్రేది ఇప్పుడు తాజ్మహల్ ఏమన్నాం మనం? ప్రపంచ వింతలలో 7 వింతలలో ఒకటి. ఇప్పుడు 8 అనుకున్నాం. 8 వింతలలో ఒకటి ఏంటది? తాజ్మహల్. అంతటిది గొప్పది ఎక్కడా లేదు అని చెప్పుకుని కాలర్ ఎగరేసి ఈరోజు చెప్పుకోవటం అనేటువంటి దాన్ని మనం చూస్తాం. ఆగ్రాలో నిర్మాణం చేశారు. ఇంతకీ తాజ్మహల్ అంటే ఏంటి? అది ఒక సమాధి. ఎవరి కోసం కట్టాడు? భార్య, తన భార్య యొక్క మరి ముంతాజ్కి జ్ఞాపకార్థంగా తను చనిపోయినప్పుడు సమాధిలో దాన్ని ఉంచడానికి ఏం చేశాడు? కట్టి. అంటే సమాధి ఎక్కడైనా వింతగా ఉంటుందయ్యా. మనం ఏమంటున్నాం? నువ్వు ఎక్కడైనా ఒక సమాధి కట్టి ఈ సమాధి వింత అంటే వాడిని ఏమన్నాం మనం? పిచ్చోడు అంటావా, లేకపోతే తెలివైనోడు అంటావా? ఏదైనా గొప్ప కట్టడ కట్టి గొప్పదన్నాడు అనుకుంటే బాగా. ఇంతకీ కట్టిన తాజ్మహల్ గొప్పదట. ఎందుకు గొప్పదంటే అది ఒక సమాధి అంటున్నాడు.